చేసుకొని నేను బయటికి రాగానే మా వారికి ఫస్ట్ చెప్పులు వేయాలన్నమాట. నేను కూడా వేసుకోవాలి బయటికి వెళ్ళడానికి. రెడీ అయిపోయింది. ఇక యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరూ కింద ఆడుతున్నారు కానీ ఆడుకోరా అంటే వచ్చేస్తున్నారు. వేసుకో. షూస్ లేకుండా ఎందుకు వెళ్తున్నావు కిందికి? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. తిన్నారా? అడుగు. తిన్నారా? ఈ చెప్పులు సరిపోవండి వాడికి, అయినా ఇవే కావాలి. అమ్మ చెప్పులు చూడండి ఎలా హుషారుగా నడుస్తున్నాడో వీడు. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము ఆడుకోవడానికి. మా వాడి దారి మాత్రం వేరే ఉంటుందండి. చూస్తూ ఉండండి వాడు. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. మా వాడు ఆల్రెడీ దిగేసాను అనమాట. కింద అయితే పిల్లలందరూ ఆడుతున్నారు. సమ్మర్ హాలిడేస్ కదా, హాలిడేస్ కాదు కానీ ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదా. ఇక్కడైతే పిల్లలందరూ ఆడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అక్క కూడా ఆడుతున్నారు వాళ్ళతో పాటు. చూడండి మా వాడు మాత్రం మాటలు చెప్తూ వస్తున్నారు. ఆల్రెడీ అక్క వాళ్ళ ఇంట్లో వెళ్ళేసి వచ్చాము, అక్క కనిపించలేదు. అక్క ఇక్కడైతే ఆడుతుంది. వీళ్ళంతా జయాన్స్కి అందరిలోకి వెళ్ళి ఈ బుల్లి అనే అంటే ఇష్టం. జయాన్స్కి అయితే రైస్ తినబెడదామని ఇక్కడ రైస్ అయితే పెట్టాను నేను రైస్ కుక్కర్లో. వాడు ముద్ద తినలేదన్నమాట. మార్నింగ్ తిన్నాడు కదా, మళ్ళీ చల్లగా అయిపోతే ఇంకా తినలేదు వాడు. అయితే చికెన్ కర్రీ ఉంది కదా, ఆ గ్రేవీతో అయితే తినేస్తాడు. నో నానా. జయాన్స్కి చేసిన చికెన్ గ్రేవీ అయితే చాలా బాగుంది. వేస్తే పెట్టు చూడండి వీడియో. పెట్టే నాన్న, లోపల పెట్టే, ఇటు పెట్టి వేసి అట్టి దగ్గర వెళ్దాం. పెట్టే. కన్నయ్య అయితే పడుకున్నాడు ఇప్పుడు. వాడి కోసం అయితే స్పెషల్గా ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నా. వాడికి చాలా ఇష్టం అనమాట. అంటే ఫస్ట్ టైమే చేస్తున్నా. ఎయిర్ ఫ్రైయర్లో ఏం చేసినా అమ్మ ఫ్రెండ్స్ అని చెప్తుంటాడు అనమాట. ఇప్పుడైతే చేయాలనుకున్నాం. యాక్చువల్లీ మార్నింగ్ మా హస్బెండ్ వాళ్ళకి పాట్లక్ అయితే పెట్టారనమాట. ఆ పాట్లక్లో 3 kgs చికెన్ అయితే ఈయన చేసుకొని రావాలని వచ్చిందంట. ఆయనకైతే చేసి అయితే పంపించేసాను నేను ఆల్రెడీ. ఇప్పుడు కన్నయ్య కోసం ఆయన కొంచెం చికెన్ అయితే పక్కన తీసి పెట్టాడనమాట. దాన్ని అయితే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో చేసేద్దాం. కన్నయ్య అయితే పడుకున్నారని చిన్నగా మాట్లాడుతున్నా లేచేసిండు అనమాట. కన్నయ్యకి మంచిగా స్నానం చేసి ఇంకా చేపిచ్చేసి ఇంక బాగా పడుకోబెట్టేసాను వాడిని. వాడైతే మంచి స్లీప్ అయితే తీసుకొని ఇప్పుడే లేచాడనమాట. ఆ టెడ్డీ ఎప్పుడు వాడి చేతిలోనే ఉండాలి గైస్. ఇప్పుడైతే అమ్మ ఏం చేస్తుంది? అమ్మ నీ ఫేవరెట్ ఏంటిది చెప్పు. చీచీ. వాడికి ఇంకా దీన్ని ఏం చేస్తున్నాను వాడికి తెలీదు. చేసిన తర్వాత అయితే అన్ని పేర్లు అయితే చెప్తాడు. ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్లో అయితే చేసేద్దాం. చూసారా మా వాడు ఈ ఎయిర్ ఫ్రైయర్ తీస్తేనే చాలు ఫ్రెండ్స్ అని చెప్తూనే ఉంటాడనమాట. ఇప్పుడైతే వాడికి చేసి అవునా? అవును. ఇప్పుడు అమ్మ నీ కోసము ఫ్రెండ్ చేస్తుంది. చేతులు పెట్టకు నాన్న. తీసే ఆయిల్ అదంతా. యాక్చువల్గా ఈ చికెన్లో అయితే ఏమి వేయలేదు. ఓన్లీ అల్లం పేస్ట్, కొంచెం రైస్ పౌడర్ అంటే అది వేసాను అనమాట క్రిస్పీనెస్ కోసము. నెక్స్ట్ చికెన్ మసాలా పాటలా. ఓకే ఇది పెట్టేద్దాం. పెట్టేసి తర్వాత మనము పాటర్ తిందాం. వాటర్ మెలన్ కావాలంటే మా వాడికి. ఆగు, పడుతూ మనం ఏం చేస్తామని వాళ్ళకి మనం చెప్పినామనుకో చేసేంత వరకు ఆగరు. ఇంకేమైనా రెసిపీస్ కూడా చేయలేదు. చెప్పేసాను ఇంకా కాసేపట్లో అవుతుంది నాన్న అని చెప్పేసి సరే అమ్మ అన్నాడు. ఇంకా ఇక్కడైతే వాడిని కొంచెం
అంటే ఇక్కడ మ్యాంగో అయితే కట్ చేసి పెట్టాను అనమాట. ఇదైతే తినిపిస్తానని తీసుకొచ్చాను. ఏమైంది చూడండి గాయస్ అట్లా ఏడుస్తున్నాడు. ఐస్ క్రీమ్ కావాలంట, ఐస్ క్రీమ్ తీసుకురావాలని ఏడుస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తీసుకొస్తాము. ఇంట్లో ఇలా ఇంకా టైం ఉంది కానీ ఇలా చాలా లేట్ నైట్ అయినట్టు ఉంటుంది అనమాట. లైటింగ్సే ఉండవు అసలు. చూడండి గైస్ ఎట్లా పరిగెత్తున్నాడు వీళ్ళు. ఏమైనా తీసేయాలంటేనే ఇంకా యాక్టివ్ అయిపోతాడు అనమాట. సో నాకన్నా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను. బదా ఇంకా మా అపార్ట్మెంట్లో అయితే కొంచెం మబ్బు అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే లైటింగ్స్ ఉండవు కదా. బయటకు వచ్చి చూస్తే ఇంత లైటింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది కానీ లోపలే ఉన్నట్టు సరిపోతుంది గైస్. జయాన్స్ ఎక్కడున్నావురా? జయాన్స్ అక్కడే ఉండిపోయాడేమో. వాటర్ వచ్చేసాయా? సరే రానిలేరా. ఎప్పుడు రోజంతా వీడికి నేను నాకు వాడు అంతే గాయస్. ఇంకా వాళ్ళ డాడీకి టైం ఉండదు మాతో. మినిమం అంటే వాళ్ళ డాడీ 2 hours కూడా కంప్లీట్గా స్పెండ్ చేయడానికి టైం ఉండదు అనమాట. ఎప్పుడు నేను జయాన్స్ ఆ విషయంలో అయితే చాలా ఫీల్ అవుతుంటాము. ఆయన ఎప్పుడు రెడీ అవ్వడం, ఇంకా ఎక్సెట్రా ఏమైనా టైం దొరికితే ఇంకా వేరే పనులు చూసుకోవడం అలానే ఉంటుంది అనమాట. మాతో టైమింగ్ అనేది చాలా తక్కువ. అసలు మాట్లాడడం కూడా చాలా తక్కువే. మాకేమో వాళ్ళ డాడీతోటి స్పెండ్ చేయాలని ఉంటుంది. పాపం చిన్నోడికి కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మిస్ అవుతుంటాడు బాగా వాళ్ళ డాడీని. కానీ తప్పదు కదా జాబ్ పర్పస్లో. ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాడు అనమాట. ఫుల్ హ్యాపీ. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే ఈ స్ట్రాబెర్రీ కప్ ఐస్ క్రీమ్ వచ్చేసి 20 rupees అన్నాడు అన్నయ్య. వాళ్ళ బ్రదర్ వచ్చిండు అనమాట. ఈరోజు 15 అని చెప్పారనమాట. యాక్చువల్లీ నేను 2 తీసుకొని ఉన్నా. 10 rupees ఎక్కువే పే చేసేసాను అనమాట. నెక్స్ట్ టైం వాడుకుందాం ఆ అమౌంట్ని. ఇప్పుడైతే జయాన్స్ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తాడు కదా నాన్న. మా అంత లోపల మేము ఎయిర్ ఫ్రైయర్లో చేసాం కదా చికెన్. ఆ చికెన్ కూడా అవుతూ ఉంటుంది. స్టైల్ చేస్తున్నాడు గాయస్. అమ్మో బోల్డన్ని దోమలు. మా జయాన్స్కి దోమలు బాగా కుడతాయి అసలు. నాకైతే కుట్ట వాళ్ళ డాడీకి వాడికి కుడతాయి అనమాట. నైట్లో కూడా వాడి తల దగ్గర వాళ్ళ డాడీ తల దగ్గరే దోమలు తిరుగుతుంటాయి అన్నమాట. చాలా కాంప్లికేట్ అనిపిస్తూ ఉంటుంది నాకు. అయితే జయాన్స్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. రోజు ఐస్ క్రీమ్ కావాలి గైస్. ఒకరోజు ఐస్ క్రీమ్, ఇంకొక రోజు డైరీ మిల్క్ చాక్లెట్ అలా తింటాడు అనమాట. ఇవి ఇస్తే ఇంకా నిద్రలోంచి లేచినా ఇంక ఏడవడు అనమాట. హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొంచెం సమ్మర్ కదా అని చెప్పేసి పెడుతున్నాము, లేకపోతే ఏం తీసేయము. ఓకే పెట్టాలా? రిమోట్ ఏది? అక్కడ ఉంది. నువ్వు ఫస్ట్ ఆమె కరిగిపోతుంది మళ్ళీ. కిడ్స్ రైమ్స్ అయితే పెట్టాలని చెప్తున్నాడు ఇక్కడ. వద్దులే నాన్న, ఏదైనా సినిమా పెడదాం. ఎప్పుడు అదేనా సినిమా పెడదాం. ఓకేనా? ఓకే అమ్మాను చెప్పు, ఒప్పుకో. వాసన వస్తుందంట. రే వాసన ఎట్లా వస్తుందిరా చూపి. ఇలా అయితే చికెన్ గుమగుమ వాసన అయితే వాడికి వస్తుందంట గాయస్. మా కన్నయ్య అయితే ఇంకా బెడ్ కింద అన్నీ పడేస్తున్నాడు అనమాట. నా ఫోన్ కూడా పడేస్తే ఇప్పుడు తీసామన్నమాట. అందులో ఫోన్ కోసం వెతికితే చాలానే వస్తున్నాయి అనమాట. ఇంకా నైట్ 11 అవుతుంది అనమాట టైము. ఆయన తీసేలాగా చెప్తున్నాడు అనమాట. మొత్తం ఇక్కడుంది అక్కడుంది అంటున్నాడు. ఈ నైట్కి అయితే ఇలా జరిగిపోతుంది అనమాట. చెప్పనానా? ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాం. బాయ్, గుడ్ నైట్. Subscribe this video.